నిజంగా అమ్మ చెప్తున్నా కొంతమందికి ఇప్పుడు నేను మ్యారేజ్ బ్యూరో నడుపుతున్నాను ప్రతి ఒక్కరు వస్తారు మన దగ్గర కానీ ఒకటే కదా మనం ఆలోచించేది పేరెంట్స్ ని కూడా చూడాలి కదా పేరెంట్స్ ఇప్పుడు మనకు ఇంట్లో అబ్బాయి ఉంటాడు మరి పేరెంట్స్ లేకుండా ఎట్లా మరి పేరెంట్స్ ఏంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మన అమ్మాయి అక్కడికి వెళ్తే ఎట్లా ఉంటుంది అదొకటి ఆలోచించుకోవాలి కదా ఒక అమ్మాయికి సంబంధాలు చూడాలన్నా లేదా ఒక అబ్బాయికి చూడాలన్నా ఎటువంటి ఆప్షన్స్ తీసుకుంటారు అంటే ఎటువంటి అంశాలని దృష్టిలోకి తీసుకొని వీళ్ళకి సంబంధాలని సెట్ చేస్తుంటారు అమ్మాయి అబ్బాయి ఎవరైనా అమ్మాయి ఆ అమ్మాయి చదువు ఏంటి ఆ అమ్మాయి వాళ్ళ వ్యక్తిగత వివరాలు ఏంటి అబ్బాయి ఏంటి అబ్బాయి క్వాలిఫికేషన్ ఏంటి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ వివరాలు ఏంటి అవన్నీ తెలుసుకున్న తర్వాత ఫస్ట్ నా దగ్గరికి ఏ ప్రొఫైల్ వచ్చినా నేను ఎంక్వైరీ చేసుకుంటాను ఫస్ట్ నేను ఎంక్వైరీ వాళ్ళు ఎవరైనా నాకు ప్రొఫైల్ ఇచ్చిపోయినా కూడా వెంటనే నేను చెప్పను నేను మీ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మీకు పంపిస్తానని చెప్తాను లేదంటే మళ్ళీ వచ్చి ఇక్కడైనా ప్రొఫైల్స్ ఉంటాయండి నా దగ్గర అవి ముందర పెడతాను మీరు చూసుకోవచ్చు